ప్రచారం లేకపోతే ఎంత మేజర్ ఇష్యూ అయినా సరే దాచబడిపోతుంది. దానికి సాక్ష్యం ఒకసారి గుర్తు తెచ్చుకోండి. పహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత ఆపరేషన్ సింధూర్ జరిగింది. మనం వెళ్ళి వాళ్ళని కొట్టాం. మామూలుగా కొట్టలేదు, తాట తీసొచ్చాం. అంతకుముందు సర్జికల్ స్ట్రైక్ బాలాకోట్ మీద జరిగినప్పుడు అభినందన్ అక్కడ చిక్కుబడిపోయాడు. మన విమానం ఒకటి కూలింది, మిగ్ విమానం, దానివల్ల అతను చిక్కుబడిపోయాడు. అదే సమయంలో వాళ్ళని మనం లేపేశాం. ఇది ఆనాడు జరిగినటువంటి పరిణామం. అయితే మొన్నటిసారి అయితే ఒక్క డ్రోన్ కూడా లోపలికి రాలేదు, ఒక్క యుద్ధ విమానం రాలేదు, ఒక్క మిస్సైల్ రాలేదు. అంతగా మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సక్సెస్ అయింది. అదే సందర్భంలో వాళ్ళ ఎయిర్ బేస్లను కొట్టాం, వాళ్ళ అవాక్సులు కొట్టాం, వాళ్ళకి సంబంధించిన ఉగ్రవాద శిబిరాలు కొట్టాం, దేన్ని వదిలిపెట్టలేదు. సరే, మన దేశంలో ఉన్న మీడియా దిక్కుమాలినటువంటి ప్రచారాలు అది పక్కన పెడితే, ఇవన్నీ పక్కన పెడితే 3 పైలట్లు మిస్ అయ్యారు ఆ రోజున పాకిస్తాన్. అప్పుడు ప్రకటించింది మా వాళ్ళని వెతుకుతున్నామని. ఈ రోజు వరకు దాన్ని ఊసెత్తలేదు. వాళ్ళ పైలట్లు మన దేశం వైపుకి వచ్చారు, వాళ్ళ విమానాలు కూలిపోయినాయి, ఆ పైలట్లు పడిపోయారు. వాళ్ళు ఎక్కడున్నారు, ఎవరు తీసుకెళ్లారు, వాళ్ళని గురించి పాకిస్తాన్ అడగట్లా. వాళ్ళ 3 భారత కస్టడీలో ఉన్నారు, విచారణ జరుగుతూ ఉంటుంది. పాకిస్తాన్ అడగట్లా, అసలు చర్చకి రాని ఎట్లా. వస్తే అది మన దేశం మీదకి యుద్ధానికి వచ్చిందని బయటపడిపోతుంది. ఎందుకు యుద్ధానికి వచ్చింది అంటే వాళ్ళ మీద దాడికి. ఎందుకు దాడి చేసాం అంటే పహల్గామ్ ఇన్సిడెంట్లో ఉగ్రవాదులను కాపాడుతున్నారు. ఇదంతా చర్చకి రానియకుండా డైవర్ట్ చేసుకొస్తుంది FATF నిబంధనల నేపథ్యం.